మనందరికీ తెలుసు హైదరాబాద్ బిర్యానీ టర్న్ ఓవర్ స్కామ్ అని జరిగింది. సో దాంట్లో ఏం చేశారు, హైదరాబాద్ బిర్యానీ టర్న్ ఓవర్ స్కామ్ అంటే మనం నార్మల్గా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొంతమంది క్యాష్లో పేమెంట్ చేస్తాం, కొంతమంది ఆన్లైన్లో యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తారు. క్యాష్లో పేమెంట్ చేసినా ఆన్లైన్లో పేమెంట్ చేసినా మనకు వాడు రెస్టారెంట్ వాళ్ళు బిల్ ఇస్తారు. కానీ వాళ్ళు ఫైలింగ్ జిఎస్టీ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆ క్యాష్లో పే చేసిన బిల్స్ని డిలీట్ చేయడం కానీ, లేదంటే 2700 ఉన్న బిల్లుని 270 రూపీస్ చేయడం కానీ, ఇలాగా ఒక 70,000 crores వాళ్ళు హైడ్ చేస్తారు. దీన్ని హైడ్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అంటే, మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 5% జిఎస్టీ పే చేస్తాం మన బిల్లు పైన. సో ఈ 5% వాళ్ళు గవర్నమెంట్కి పే చేయాల్సిన అవసరం లేదు, బికాస్ దే హ్యావ్ ఇట్ టర్న్ ఓవర్. అండ్ ఆల్సో ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, maybe little fast, I will tell you slow. While filing income tax returns, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఈ రెస్పెక్టివ్ టర్న్ ఓవర్ యొక్క ప్రాఫిట్ పైన 30%, 31.2% ట్యాక్స్ పే చేయాలి. అది కూడా వాళ్ళు ఎస్కేప్ చేశారు. సో ఇప్పుడు మీకు అందరికి డౌట్ రావచ్చు, వాళ్ళ సిస్టంలో ఉన్న బిల్స్ని వాళ్ళు డిలీట్ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎలా తెలిసింది? ప్రతి సాఫ్ట్వేర్కి ఆడిట్ ట్రయల్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మనం బిల్లింగ్ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి డిలీట్ చేస్తున్నామో, ఎంటర్ చేసినప్పుడు ట్రయల్ రికార్డ్ అవుతుంది, డిలీట్ చేసినప్పుడు ట్రయల్ రికార్డ్ అవుతుంది. ఈ ట్రయల్స్ అన్ని సాఫ్ట్వేర్ దగ్గర ఉంటాయి, పిఓఎస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఈ ఆడిట్ ట్రయల్స్ అంతా ఒక మేబీ 6 TB ఆర్ 6 TB ఆర్ 6000 TB సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆ డాటాని మొత్తం వాళ్ళు తీసుకొని అనలైజ్ చేసి ఈ యొక్క 70,000 crore ఫిగర్కి అరే వేయాలి.